ఎలా మార్చేస్తుందట? శత్రువులుగా చేస్తుంది. దేవుని శత్రువులుగా చేస్తుంది. కొన్నిసార్లు ఏముందండి, నేను లోకంతో స్నేహం చేస్తున్నాను, దానివల్ల ఏమవుద్దిలేండి అంటే ఏమవుద్దో లేదో తర్వాత సంగతి. కానీ మొదటిగా జరిగేది ఏంటంటే, నువ్వు ఎవరికి శత్రువు అయిపోతున్నావు? దేవునికి శత్రువు అయిపోతున్నావు. ఆయనకు వ్యతిరేకంగా నిలబడుతున్నావు. నువ్వు సాధించేది ఏదీ లేదు. నువ్వు ఆశీర్వాదం పొందలేవు, దీవెన పొందలేవు. సత్యదేవుని వదిలిపెడితే, నిజదేవుని విడిచిపెడితే, నీతిమంతుడైన ప్రభువుని విడిచిపెడితే, మహిమా సంపన్నుడైన ప్రభువుని విడిచిపెడితే, కనికర సంపన్నుడైన ప్రభువును విడిచిపెడితే, వాత్సల్య పూర్ణుడైన ప్రభువుని విడిచిపెడితే నువ్వు సాధించేది ఏదీ లేదు. నరకాన్ని తప్ప నువ్వు ఏమీ సాధించలేవు. బైబుల్ సెలవిస్తూ ఉంది, నీతిమంతుడిగా ఒక వ్యక్తి తీర్చబడినప్పుడు అతడు పొందుకునే మొట్టమొదటి ప్రయోజనం ఏంటంటే, సర్వశక్తుడు